ఆపరేషన్ సింధూర్ గురించి సెలబ్రిటీలు స్పందించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ స్పందించట్లేదని చాలా మంది అంటున్నారని, కానీ వాళ్ళు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే. గుడ్ పర్ఫార్మెన్స్ కూడా, అంతకు మించి వారి నుంచి దేశభక్తిని ఆశించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. స్టార్ హీరోలు మురళీ నాయక్ ని చూసి నేర్చుకోవాలన్నారు. భారత్ పాక్ యుద్ధంపై విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ దేశమంతటా తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఏపీలో విజయవాడలో తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు 23 ఏళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ, పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి. మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కడే, అదే సమాధానం వాళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం. శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయవు. సహనం సహనం సహనం, సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దులు లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది. సెలబ్రిటీ